ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ నుంచి హెచ్సిఎఫ్ని ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చూస్ చేయకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్లు మనల్ని ఎస్ఎస్సి 2024లో అడగడం జరిగింది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 నెంబర్స్ని కూడాను ఏదైతే కామన్గా డివైడ్ చేయగలదో ఆ నెంబర్ని మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక 2 నెంబర్స్ని తీసుకోవాలి. ఇక్కడ 36, 54 తీసుకుంటున్నాను. 36ని డివైజర్గా తీసుకొని 54ని తీసుకొని 36తో 54ని డివైడ్ చేస్తే 36 వన్స్ 36, నెక్స్ట్ ఇక్కడ 18 అవుతుంది. ఈ రిమైండర్తో ఈ డివైజర్ని డివైడ్ చేయాలి. అంటే 18తో 36ని డివైడ్ చేస్తే 18 2s 36 అంటే 0. ఇలా రిమైండర్ 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. ఈ 18ని తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఈ 0 రిమైండర్ దగ్గర ఉన్న డివైజర్ని మనం తీసుకుంటాము, అంటే 18. ఈ 18కి ఈ రిమైనింగ్ నెంబర్ 63కి మళ్ళీ డివిజన్ చేస్తాము. ఇక్కడ చూడండి, 18 63, 18 3s 54, ఇక్కడ ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 ఈ నెంబర్ని తీసుకోవాలి, అప్పుడు 18, 9 2s 18. ఇలా రిమైండర్ 0 ఏ నెంబర్ దగ్గర అయితే వస్తుందో అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే మన హెచ్సిఎఫ్ ఏంటి 9. అంటే ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చూస్ చేయకుండా సింపుల్గా హెచ్సిఎఫ్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ఆన్సర్ 9. సేమ్ ఇలానే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. వీటికి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. మీకు మనకి వాట్సాప్ ఛానల్ ఉంది. మీకు రెగ్యులర్ అప్డేట్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. బయోలో లింక్ ఉంది, వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.